విజయవాడ రైడ్ అయితే పడిపోయింది. మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం విజయవాడ అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో విజయవాడలో కండిషన్ ఎలా ఉందనేది, లైక్ రైడ్స్ పడుతున్నాయా లేదా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. మనం ఒక 50 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం. అసలు బండిలో పెట్రోల్ అయితే లేదు. మార్నింగ్ ఎర్న్ చేసిన మనీలో నుంచి అయితే నేను ఒక 50 రూపీస్ తీసి పెట్రోల్కి అయితే యూజ్ చేసేసుకుంటున్నాను. కస్టమర్ బ్రో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓటీపీ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఓటీపీ అన్న 0816. సో ఎక్కడ అన్నారు స్ట్రైట్ అయ్యాను. స్ట్రైట్గా హైవే. మనం అయితే నేషనల్ హైవే మీదకి వచ్చేసినాం. అవును. ఆన్లైన్ చేస్తావా? అన్ననైతే మనం డ్రాప్ చేసేసినాం. సో ఇంకో రైడ్ కోసం అయితే వెయిట్ చేయాలి, చూద్దాం. సో అన్నం దింపినందుకు మనకైతే 140 రూపీస్ వచ్చినాయి అనమాట. రైడ్ డిస్టెన్స్ వచ్చేసరికి 15 కిలోమీటర్స్ ఉంటుండే. మనకి 140 రూపీస్ వస్తే అన్న మనకి 150 రూపీస్ వేశారు. ఇంకో రైడ్ ఏమైనా పడుతుందేమో అని చెప్పేసి వెయిట్ చేస్తాను ఇక్కడ నుంచి. సో బైక్ బూస్ట్లు పడుతున్నాయి. సో ఇక్కడ నేనైతే అసలు ఒక్క బైక్ బూస్ట్ కూడా యాక్సెప్ట్ చేయను. సో ఏదైనా బైక్ రైడ్స్ పడితే యాక్సెప్ట్ చేస్తాను. అను మళ్ళీ రిటర్న్ రైడ్స్ ఉంటే ఆ లొకేషన్ దగ్గర నుంచి అన్న రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. సో చూసారా, బైక్ రైడ్స్ అసలు ఒక్కడు కూడా ఉంచనివ్వట్లేదు. సో పార్సల్ అయితే యాక్సెప్ట్ చేసేసిన 50 రూపీస్ వస్తే మనకి. మన లొకేషన్ అయితే ఈ మాటకి తీసుకొచ్చింది అనమాట. సో చూద్దాం, కస్టమర్కి ఫోన్ చేద్దాం ఏమంటారు. నాకు తెలిసి ఇక్కడ నుంచి తీసుకొని రామంటారేమో, లేకుంటే వాళ్ళ పేరు చెప్తే ఇస్తారు ఒకసారి. సో చూద్దాం ఏమంటారు కస్టమర్. లౌడ్ స్పీకర్ పెడుతున్నా, మీకు కూడా వినిపిస్తుంది. హలో అన్న, ర్యాపిడో నుంచి. లిక్కర్ మార్ట్ దగ్గర అన్న. అమౌంట్ సరే అయితే ఒక్క నిమిషం, ఏం తీసుకోవాలో చెప్పండి, ఆడికి వెళ్తున్నా. సరే, మనం అనుకున్నట్టుగానే ఆ బ్రదర్ వాళ్ళు మనకి అమౌంట్ కొట్టి వైన్ అయితే తీసుకురామని చెప్పేసి అన్నారనమాట. సో నేను అది తీసుకొని స్టార్ట్ అయిపోయాను, ఇక్కడ నుంచి వెళ్తున్నాను. చూద్దాం, అక్కడికి వెళ్ళాక మనం వైన్ తీసుకెళ్ళినందుకు నార్మల్గా పార్సల్ ఆర్డర్ అయితే 43 రూపీస్ పడింది. అన్న వాళ్ళు మనకి ఎక్స్ట్రా ఎంత పే చేస్తారో చూద్దాం. అది మీకు నేను చూపిస్తాను ఎంత పే చేస్తారనేది. నాకు తెలిసి మనం నార్మల్ పార్సల్ ఆర్డర్ కంటే ఎక్కువగానే ఇస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమవుతుందో చూద్దాం. 50 రూపీస్కి కొట్టించుకున్నామంటే మనం ఎట్లా కదనుకున్నా ఒక 20 to 25 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు. అన్న 70కి కొట్టాను. అబ్బాయి ఉంటా సో పెట్రోల్ కొట్టించుకోవడం అయిపోయింది. యాప్ క్లోజ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. సో ఇంకా మనం ఎట్లా కాదనుకున్నా ఒక 25 to 30 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు, ఇంకా ఇబ్బంది లేకుండా నైట్ టైంలో. అక్కడే చూసి మన హెడ్కి సరిపోయినంత సైజ్ చూసి తీసుకొని అక్కడే సెట్ చేసుకొని పెట్టుకోవటం బెటర్. మనం కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. మనం ఎంత స్లోకి వెళ్తే మనకే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ రోడ్లో ఎలాగో ట్రాఫిక్ లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతే మనకి టైం సేవ్ అవుతుంది. ఇంకో 2 రైడ్స్ ఎక్స్ట్రా వేసుకునే టైం ఉంటుంది మనకి. అటు వెళ్తే ఈట్ స్ట్రీట్ వస్తుంది, అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో, దాన్ని కూడా కవర్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండొచ్చు
నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్ ఉండొచ్చు ఈ వీడియోని. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు. సో అలా చూడటం వల్ల ఏం జరుగుతుంది అంటే కొంచెం వాచ్ టైం పెరిగి నాకు మోనటైజేషన్ అయ్యే ఛాన్సెస్ డేస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో మన వాచ్ టైం ఎంత త్వరగా వాచ్ టైం తెచ్చుకుంటే అంత త్వరగా మన ఛానల్ మోనటైజేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు కూడా కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది త్రూ యూట్యూబ్ నుంచి. సో అది మనకు ఒక సైడ్ ఇన్కమ్ లాగా కోసం అని చెప్పేసి నేను ఇది కాంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేసి వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎపిసోడ్ వైజ్గా. మనం రోడ్ని క్రాస్ చేయాలి. ఇప్పుడు వెయిట్ చేద్దాం. అదైతే ఇచ్చేసిన అనమాట నేను బ్రదర్ వాళ్ళకి. మనకి 140 రూపీస్ అయితే పే చేశారు వాళ్ళు. యాక్చువల్గా అయింది 43 రూపీస్ అయితే మనకి 140 రూపీస్ అయితే వేసారనమాట. సో ఇప్పటికి మన ఎర్నింగ్స్ వచ్చేసరికి ఇందాకలా 150, ఇప్పుడు 140, నియర్లీ 300 అయితే వచ్చేసినాయి మనకి. సో చూద్దాం, ఇక్కడే వెయిట్ చేద్దాం ఇంకేమైనా ఆర్డర్స్ పడతాయేమో. సో మనకు ఒక తాడేపల్లి రైడ్ అయితే పడిందనమాట. సో కస్టమర్ ఇక్కడే పక్కనే ఉన్నారు, వెళ్ళి పికప్ చేసుకుందాం వాళ్ళు. సో మనం కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. అక్కడ ఉన్నారు ఒక లేడీ, ఆమె అనుకుంటా. మేబీ అది ఆమె అనుకుంటా. ర్యాపిడోనా అండి? ఓటీపీ 2509. ఆన్లైన్ చేస్తారా? మనం అయితే డ్రాపింగ్ లొకేషన్లో డ్రాప్ చేసినాం. నైట్ సర్చ్ బాగానే ఉంటుంది. ఇంకా 11-11:30 అలా అయితే ఇంకా ఇన్ కేస్ మీ రైడ్ 100 రూపీస్ అయితే మీకు 140 రూపీస్ అలా వస్తాయి. ఎక్కేసి విజయవాడ అని రాసింది కదా, ఇటువైపుది. చిల్లర లేవు నా దగ్గర. ఫోన్పే చేత. హలో అన్న, ఎక్కడున్నారు? మీరేనా? సిగ్నల్స్ రావట్లేదన్న ఇక్కడ. నేను మీకు చేద్దామంటే ఓటీపీ 5798.